ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవుని పాదముల చెంత దేవుని మాట కొరకై కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించినందుకు దేవాది దేవునికి మనం స్తుతులు చెల్లిస్తూ దేవుని మాటలు వింటూ ఆ ప్రకారంగా దినదినము నేర్చుకుని ఆ వాక్యపు అడుగుజాడలలో నడుస్తున్న ప్రతి బిడ్డను కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. మంచిది ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన శుభదినములు దేవాది దేవుని మాటలు కొన్నింటిని మనము నేర్చుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుడు జీవించమన్న జీవితము ఎలాంటిది? జీవితము, దేవుడు జీవించమన్న జీవితము ఎలాంటిది? బైబిల్ గ్రంథంలో జీవము అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో లైఫ్ అని రాయబడింది. అంటే జీవితము అని. నా లైఫ్లో నేను చాలా తప్పు చేశాను అని అంటారు కదండి. అంటే జీవితంలో తప్పు చేశాను అని. నా లైఫ్లో నేను అనుకోలేదు ఇలా ఇది సంపాదించుకుంటానని. అంటే నా జీవితంలో నేను అనుకోలేదు, కానీ అది. కాబట్టి బైబిల్లో జీవము అనే పదం ఉన్న ప్రతి చోట, జీవము అనే పదం ఉన్న ప్రతి చోట జీవితము అన్న మాటను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా అర్థం చేసుకొని వాక్యపు జ్ఞానములో ముందుకు వెళ్దాం. మూల వాక్యానికి వెళ్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనములో దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నటువంటి సంగతిని ఒక్కసారి మనం చూద్దాం. 17:25 వచనం అపోస్తల కార్యములు. ఆయన అందరికిని, ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక. చాలు, ఇంకా చాలా ఉన్నాయి. ప్రాముఖ్యమైన మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అందరికినా కొందరికినా? ఈరోజు దేవుడు జీవించమన్న జీవితం అందరికీ ఇలాగా అని చెప్పాడు ఆయన. కానీ మనమే, అందుకే ప్రసంగి అనే భక్తుడు, అలాగే బైబిల్ గ్రంథంలో భక్తులు మాట్లాడుతూ అంటారు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు ఏర్పరచుకొని ఉన్నారు అన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ఇలాగ ఉండాలనే పుట్టించాడట. వివిధమైన తంత్రములు ఎప్పుడు కల్పించుకున్నారు వీళ్ళు? మధ్యలో కల్పించేసుకున్నారు అని అర్థం. అందుకే ఇక్కడ అన్నాడు పౌలు భక్తుడు మాట్లాడుతూ 17వ అధ్యాయం 25వ వచనం అపోస్తల కార్యములో, దేవుడు అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు అన్నాడు. ఇప్పుడు మనం అడుగుదాం, మనకు మాత్రమే ఊపిరిచ్చాడా? లోకంలో అందరికీ ఊపిరినిచ్చాడు కదా. ఎవరైనా ఊపిరి అపోలో హాస్పిటల్కో లేకపోతే ఇంకో రెయిన్బో హాస్పిటల్కో వెళ్ళి అప్పుడప్పుడు కొనకచ్చుకుంటున్నారంటే ఊపిరిని ఎవరు కొనకచ్చుకోలేరు. శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు శ్వాస కరెక్ట్గా ఆడడానికి కొంత ఆక్సిజన్ పెట్టినప్పటికీ దేవుడు ఈ జీవంలో ఆ ఊపిరిని ఉంచకపోతే అది ఉపయోగకరంగా ఉండదు. అందుకే అందరికీ ఆయన మంచి బ్రతుకు దయచేశాడు, జీవము మంచి జీవితాన్ని ఇచ్చాడు. కానీ మధ్యలోనే రకరకాలుగా ఈ జీవితాన్ని తొందరపాటు నిర్ణయాలతో కొన్ని, వ్యర్థమైన ఆలోచనలతో కొన్ని చెరిపివేసుకునేవారు కొందరున్నారు. గలతీయులకు రాసిన పత్రికలో ఇదే పౌలు ఒక మాట అంటాడు చూడండి. 2వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. 20వ వచనాన్ని మనం చూద్దాం.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాము. చాలు. ప్రభునందు ప్రియులారా, అక్కడ చూసారా, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత 20వ వచనంలో రాయబడింది, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి. ఎంత అద్భుతకరమైన మాటలండి. ఈరోజు మనం అంతా బ్రతికేటప్పుడు ఏమంటున్నామంటే, నేను బతుకుతున్నది మీకోసమేరా అని పిల్లల్ని అంటున్నాం, నేను బ్రతుకుతున్నది మీకోసమే అని భార్యనో భర్తనో మాట్లాడుతున్నాం. కానీ రక్షించబడిన విశ్వాసి అట బ్రతకవలసిన బ్రతుకు దేవుని కొరకు అన్నాడు. చూడండి, ఎందుకు దేవుని కొరకు బ్రతకాలి? అక్కడ అన్నాడు, క్రీస్తు నా కొరకు ఏం చేశాడు? సిలువ వేయబడ్డాడు, మరణాన్ని పొందాడు, పునరుద్ధానుడై లేచాడు. ఇవన్నీ ఆయన తన కొరకు చేసుకోలే. ఇవన్నీ ఆయన ఎవరి కొరకు చేశాడు? మన కొరకు చేశాడు. అక్కడ మాట రాయబడింది, నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవిస్తాను అని. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం జీవిస్తున్న జీవితం ఎవరి కోసం? ఒకవేళ మీరు పిల్లల కోసమో అనుకుంటే ఆ పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టేస్తారు. భార్య కోసమో భర్త కోసమో అనుకుంటే ఎడబాటు రాకపోదు. ఎందరో దాంపత్య జీవితంలో, వైవాహిక జీవితంలో 30 ఏండ్లు 40 ఏండ్లు కాపురం చేసిన వారు కాలక్రమేణా, అది వయసు రీత్యానో శారీరక బలహీనతనో ఏదో ఒక రీతిగా భర్త చనిపోయినప్పుడు, భార్య చనిపోయినప్పుడు ఒంటరిగా బ్రతుకుతున్న వారు లేకపోలేదు. కాబట్టి ఎవరి కొరకో అని అనుకుంటే అనుకున్న ఏ వ్యక్తి కూడా చివరి వరకు ఉండరు. కానీ క్రీస్తు కొరకు అని అనుకున్న జీవితం ఇహమందు, ఈ కళ్ళు మూయబడిన తర్వాత పరమందు కూడా నిత్య జీవాన్ని ఇస్తాయి అని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్, మన అంశభాగం ఏంటంటే, దేవుడు జీవించమన్న జీవితం ఎలాంటిది, ఎలాగ జీవించమన్నాడు ఆయన. ఇలాగ బ్రతకండి అని మనం పిల్లలకు చెప్తాం కదండి. పెళ్లి చేసి పిల్లలను ఇంటికి, ఆ పెట్టినింటికి పంపేటప్పుడు, జాగ్రత్తమ్మా, నువ్వు ఇంట్లో చేసినట్టు అక్కడ చేయగాకు చెప్పలేదా? మేమోలో మీకు చెప్పిండర్లే. కొంతమందికి, చాలా వరకు అందరికీ చెప్పి పంపుతారు, నువ్వు ఇంట్లో, మన ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అది మెట్టినీళ్ళు, ఇది పుట్టినీళ్ళు, అక్కడ నువ్వు కొంచెం తగ్గాలి, జాగ్రత్తగా ఉండాలి, భయభక్తిగా ఉండాలి, అత్తామామను గౌరవించు, ఇలాగ చెప్పారా? లేకపోతే మీ అత్త ఏమనంటే అది బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చేయని చెప్పారా? ఎన్నో చెప్పి పంపుతారు. అలాగే దేవుడు కూడా ఈ జీవితంలో ఎలాగ జీవించాలో చెప్పాడు. ఒకవేళ నువ్వు అది చేయక ఇది చేయకపోతే తప్పనిసరిగా జీవితంలో చాలా నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. ఎలాగ జీవించమన్నాడో జీవితాన్ని కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ వచనం, జీవమును ప్రేమించి. చాలు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు నా సబ్జెక్ట్లో, నా అంశ భాగంలో నేను ఎంచుకోవాలా. జీవితాన్ని ఎలాగ దేవుడు జీవించమన్నాడు అనంటే, మొదటిది జీవితాన్ని ప్రేమ కలిగి జీవించమన్నాడు. అందుకే మీరు ఎక్కడ చూసారో లేదో, జీవమును ప్రేమించి. ఇప్పుడు జీవము అనే చోట మనం ప్రతి చోట ఏమనుకున్నాం? జీవితము అని అనుకున్నాం. జీవితమును ప్రేమించి అంటే జీవితాన్ని ప్రేమించలేం. జీవితములో వ్యక్తులను, లేకపోతే లోకములో మనము ప్రేమ కలిగి జీవించాలి. ఇది మొట్టమొదటి విషయం. అంటే దేవుడు
ఈ మాటను గురించి మాట్లాడుతూ ప్రేమగల జీవితము చెయ్యాలి అని అన్నాడు. కొంతమంది ప్రేమలు పండుగలప్పుడు, ఫంక్షన్లప్పుడు మాత్రమే పొంగుకొస్తుంది. మిగతా టైంలో ప్రేమ పొంగుకు రాదు, అసలు ప్రేమ కలిగి ఉండరు. పండుగలప్పుడు, ఫంక్షన్లప్పుడు మాత్రమే ప్రేమ. పెళ్ళి అంటేనో, కార్యం అంటేనో ప్రేమ. సో బైబిల్ అలాగ చెప్పట్లా. బైబిలు కష్టాల్లోనైనా, నష్టాల్లోనైనా ప్రేమ కలిగిన జీవితం చేయాలి అని చెబుతుంది. కానీ మనమేం చేస్తాం? కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, నష్టం వచ్చినప్పుడు ఒకలాగా, సుఖం కలిగినప్పుడు ఒకలాగా చేయడం ఇది దేవుని చిత్తము కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను మీకు చూపిస్తాను. నేను బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను. వారి జీవితము కష్టాల కడలి గుండా వెళ్ళినా, వారి జీవితంలో ప్రారంభము నుంచి కట్టె కాలే వరకు అంటారు కదండి, అలాగ మట్టిలో చేర్చబడేంత వరకు కూడా ఒకే వైఖరిని కలిగి ఉన్నారు. తప్ప ఖండించారు, ప్రేమ కలిగి జీవించారు. అలాంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఈరోజు సందేశంలో నేను ఇద్దరిని మీ ముందు ప్రత్యక్షపరుస్తాను. అందులో మొదటి వ్యక్తి యోసేపు. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. చాలా చక్కటి మాట. 21వ వచనాన్ని, ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనము. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా ఆ మాట అండర్లైన్ చేసుకునండి. ప్రీతిగా. పర్యాయ పదం చెప్తారా ఎవరైనా? ప్రేమగా, ప్రీతిగా. కొంతమంది ప్రీతి అని పేరు పెట్టుకుంటారు కదండి. ఇంకా కొంతమంది ప్రేమమ్మ అని కూడా పేరు పెట్టుకుంటారు. తెలుగులో పేర్లు పెట్టుకోవడం చాలా ఈజీ. ఆ పేరు ప్రకారంగా బ్రతకడమే చాలా కష్టం, చాలా కష్టం. నేను ఇదివరకు చాలా మాటలు చూశాను. వాకింగ్కి వెళ్ళి వస్తున్నాను, అక్కడ వాకింగ్కి వెళ్ళి వస్తూ ఉన్నాను. ప్రొద్దున్నే 7:30కు వచ్చేసరికి ఆ సమయానికే తాగి ఒకతను చిక్కాడు అన్న వాళ్ళకు. అంటే రెగ్యులర్గా ఒకరి దగ్గర పొయిపించుకొని తాగేవాడంట. ఇప్పుడు అప్పు ఎగరగొట్టాలని ఇంకో చోటుకి పోయాడంట. వాడిని నిలేసి ఆడ కొడుతూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏరా యేసుగా, ఏమంటున్నారండి? ఏరా యేసుగా, ఈడ కొద్ది రోజులు మాకు డబ్బులు ఎగరగొట్టి అక్కడ పోయి తాగుతావా? ఆ తాగేదేదో మాకన్నే తాగురా, మాకన్నే ఉండరా, అప్పు నిదానంగా కట్టురా, పక్క పోయి తాగుతావా నువ్వు? యేసుగా, నేను ఇక్కడ తాగుడు గురించి మాట్లాడడంలా, దేని గురించి మాట్లాడుతున్నాను? పేరు. నా మనస్సు ఒక్కసారిగా చివుక్కుమనింది. తల్లిదండ్రులండి, ఈ పేరైతే బాగుంటుందంట, ఈ పేరే బాగుంటుందంట, కానీ ఆ పేరుకు తగిన జీవితం వాళ్ళు పెంచుకోరు. విచ్చలవిడి జీవితం, దుర్మార్గపూరితమైన జీవితం. ఇదిగో కట్టేసి జైళ్ళల్లో వేసినప్పుడు ఎన్ని పేర్లు మనం చూస్తున్నాం, లోకంలో ఎన్ని వార్తలు వింటున్నాం. చెరసాల పాలైనటువంటి యాకోబు అనంటే ఈ యాకోబా కాదు, లోకములో. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేర్లు పెట్టడం, పేరుకు తగిన జీవితం జీవించకపోవడం, ఈ శాపం పేర్లు పెట్టుకున్న వాళ్ళు కాదు. ఎందుకంటే ఆ పేర్లు పెట్టేవాళ్ళు ఎవరు? ఏం దిగాలుగా ఉన్నారు, ఇక్కడ చూడండి, ఏం దిగాలుగా ఉన్నారు. పేర్లు పెట్టేవాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ఆలోచన విధానము దేవునికి అనుగుణంగా ప్రార్థన చేసి, ఈరోజు పేర్లు పెట్టే వాళ్ళందరూ బుక్కులలో వెతుకులాడి, సోషల్ మీడియాలో వెతుకులాడి, ఇంటర్నెట్లో వెతుకులాడి ఈ పేరు పెట్టుకోవాలనుకుంటారు. పెట్టాల్సింది అది కాదు, మోకాల్లోని. అందుకే మీరు చూస్తారా, మనోహ ఏం పేరు పెట్టాలి నా కొడుకు అని అడిగాడు. బైబిల్ గ్రంథములో వేదనతో వీని కన్నాను అని ఎబ్బేజు అని పేరు పెట్టింది. బైబిల్ గ్రంథంలో పేరు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పాదాల చెంత కనపెట్టో చివరి గడిలోనో
ప్రభు పాదాలు పట్టుకుని పేర్లు పెడుతూ వచ్చారు. ఓకే, ఇక్కడికి వద్దాం. యోసేపు చాలా శ్రేష్ఠుడండి. బాల్యము నుంచి కూడా భయభక్తులు కలిగిన వాడు. తప్పుల తడక కాదు తన జీవితం. మంచి జీవితం యోసేపు. మరి మంచి జీవితం అయితే అన్నలెందుకు పగబట్టారు? అన్నలెందుకు అసూయపడ్డారు? ప్రశ్నే కదండి. యోసేపు మంచివాడైతే అన్నలెందుకు పగబట్టారు? ఎందుకు తీసుకుని గుంటలో వేశారంటే మీకు అర్థమయ్యే విషయాలు చాలా విన్నారు మీరు ఇప్పటికే. యోసేపు అన్నల తప్పిదాలను ఎవరికి చెప్పేవాడు? నాన్నకు చెప్పాడు. నాన్న, నువ్వు వీళ్ళని నమ్మి 100 గొర్రెలు ఇచ్చి పంపుతున్నావు కదా నాన్న. వీడేం చేస్తాడంటే ఒక గొర్రెని అమ్మేసుకుంటారు నాన్న. ఈ 10 మందిలో ఏం చేస్తారంటే ఒక నమ్మేసి వీళ్ళు జూదం ఆడుతున్నారో తాగి తందనాలు ఆడుతున్నారో వీళ్ళు చేసే పద్ధతి బాగలేదు నాన్న అని చెబితే వీళ్ళేం చెప్తారంటే నాయనకు, నాన్న 100 గొర్రెలలో ఒక గొర్రెను తోడేలు ఎత్తకపోయింది, మేము చాలా ప్రయత్నం చేశామని వీళ్ళు అబద్ధం చెప్తారు. కానీ నిజమేంటో తండ్రికి చెబుతూ ఉన్నప్పుడు ద్వేషం పెంచుకున్నారు. ఈరోజు ఎవరి మీదనైనా ద్వేషము పెంచుకుంటే అది వాక్యం చెప్పే నా మీదనైనా మీ సొమ్మేది నేను తినేండను, మీకేమీ రుణస్థుడనై ఉండను. కానీ ఎందుకు ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది అని అంటే మీ తప్పిదాన్ని దేవుడు చెప్పినప్పుడు మీకేమొస్తుంది? కోపం. అయితే గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. కోపగిచ్చుకున్న వాళ్ళందరూ జీవితాల కన్నా యోసేపు జీవితం దీవెనకరంగా ఉండిపోయింది. సరే, యోసేపు చరిత్ర మనకు తెలుసు కాబట్టి సింపుల్గా అలాగనే ముందుకు వెళ్ళిపోతాం. యోసేపు అన్నలకు ఆహారం తీసుకొచ్చాడు. దూరం నుంచే కలలు కనేవాడు వస్తున్నాడురా, వీటిని కొడదామన్నారు, కొట్టారు, గుంటలో పడేశారు. తర్వాత మిద్యానులకు అమ్మేశారు. మొత్తం పైన అడవిలో క్రూరమృగం తినింది, వస్త్రం మీదనేమో చూడు అని చెప్పేసి నాన్నకు చూపించారు, ఏడ్చారు. చాలా దినాలు, దగ్గర ఒక 13-14 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 13-14 సంవత్సరాల తర్వాత వారున్న దేశమంతా కరువు కోరల్లోనికి వెళ్ళిపోయింది. అప్పటికే యోసేపు 13 సంవత్సరాల్లో కొంతకాలం పోతిఫర్ ఇంట్లో, కొంతకాలం చెరసాల్లో, తర్వాత రాజు తన దగ్గరికి పిలిపించుకొని ఆ దేశానికి ప్రధాని స్థాయిలో నిలబెట్టాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ధాన్యం కొనడానికి అన్నలు వచ్చారు, ధాన్యం అమ్మాడు. అన్నలను గుర్తుపట్టాడు, ఆనందించాడు, సంతోషించాడు. అన్నలను బట్టి చాలా ఆనందపడ్డాడు. నా అన్నలను నేను చూసుకోగలిగాను. మొదటిసారిగా చెప్పలా, తర్వాత చెప్పాడు. అన్నలు పోయి నాన్నను పిలుచుకురాపో అన్నారు, పిలుచుకొచ్చారు. ఇవన్నీ జరిగిన విషయాలు. కాలక్రమేణా తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీళ్ళలో భయం ప్రారంభమైంది. ఇన్ని రోజులంటే నాయన బ్రతికున్నాడు కాబట్టి మనల్ని ఏమనలేదు, కానీ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మనల్ని చాలా హింసలు పెడతారేమో అని భయపడినప్పుడు యోసేపు 18 నుంచి చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. 19-20 వచనాల్లో నేను దేవుని స్థానమందున్నానా లేకపోతే ఎక్కడున్నాను మీకు అర్థం కాలేదా అని మాట్లాడాడు. కానీ 21వ వచనానికి మనం వెళ్తున్నప్పుడు ప్రియులారా, అద్భుతకరమైన మాట అండి. చాలా ఆశ్చర్యకరమైన మాట ఏంటి అని అంటే, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ఎలాగ మాట్లాడారట? ప్రీతిగా. ఇప్పుడు ఒక్కసారి మీకు అప్పుడప్పుడు కొంచెం కోడికి తగిలినట్టు తెగులు తగులుతుంటుంది అనమాట. ఊహించేసుకుంటా అంటారు, మా ఇంట్లో యోసేపు, మా ఆయనే యోసేపు, నేనే రూతు, నీ బతుకంతా రోత ఉంటుంది. ఊహించేసుకుంటూ ఉంటారు చాలామంది. మేమే అని మీ అంతకు మీరు సొంత కథలు మీరు ఊహించుకుంటే మీరు ఎప్పుడు యోసేపులు కారు. నేనెప్పుడు ఊహించుకుంటే నేను యేసు ప్రభు శిష్యుని కాలేను. ఈ భూమి మీద నన్ను సేవకుడిగా పెట్టాడు, దర్శాలు అంతే. నేను విశ్వాసిగా పెట్టాడు, అంతే. నువ్వు కష్టాలు వచ్చాయని యోసేపును ఊహించేసుకుని ఆ మధ్యకాలంలో క్రిస్టియన్ కాలనీ గుండా వెళ్ళాను. నేను ఒక గొడవ జరిగింది, నా పాటికి నేను వెళ్ళిపోయాను. హాస్పిటల్కి వెళ్ళాను వేరే వాళ్ళకి ప్రార్థన చేద్దామని. అక్కడ ఒక సోదరి మాట్లాడుతుంది అనమాట నాతో, అన్న మా కొడుకు కోడలకు కొట్లాట ఎక్కువ అయిపోయాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ప్రార్థన చేయన్నా అనింది. నేనన్నాను,
ఏం గొడవలు వచ్చాయమ్మా అని అన్నాను. భార్యాభర్తలు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారన్న. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ పొసగడంలా చాలా కష్టాలు వచ్చాయి అని అంటే నేనేమనుకున్నానంటే, మొదటిగా తల్లిదండ్రులే సంబంధం చూసి, ఒకరికొకరికి సంబంధం చూసి, ఈ అమ్మాయి నువ్వు చేసుకోరా, ఈ అబ్బాయి నువ్వు చేసుకో అమ్మాయి అని అమ్మాయికి చెప్పి అబ్బాయికి చెప్పి పెళ్లి చేస్తారేమో అని. పర్లేదులేమ్మా, కష్టాలు అనేది వస్తాయి పోతాయి, ఎప్పుడు అలాగే ఉండవు, దేవుడు తొలగిస్తాలే కష్టాలు అని అన్నాను. ఆమె అనింది, అదే అన్న, యోబు అంతటోనికే కష్టాలు వస్తే తట్టుకున్నాడు, తట్టుకోరా కష్టాలు తొలగిపోతాయి అని చెప్పానన్నా అని అన్నాడు. మంచిదేలేమ్మా, బాగా చెప్పినవారు, ఇంక యోబు దాకా ఎందుకు అనుకొని మంచిదేలేమ్మా నేను పోయేసి వస్తానని వెళ్ళాను. ఆ ముందు ఇంకొక ఆమె మాట్లాడింది. ఏం చెప్పిందన్నా అనింది. అదే భార్య భర్తల మధ్య కష్టాలు ప్రార్థన చేయమనిందంటే, అది కాదన్నా ఒక మాట వినపడింది నాకు. ఆమె క్రైస్తవురాలే. ఏమి వినపడిందమ్మా నీకు అని ఒక మాట వినపడిందన్నా అనింది. నేను అన్ని చెప్తున్నాను కానీ యోబు అనే మాట మర్చిపడుతున్నాను. కష్టాలంట అది తర్వాత అన్నా అనింది. ఆ భార్య భర్తల సమస్యలంట తర్వాత, కొడుకు చెప్పిందంట ఆదరణ అది కాదని అంటే, ఇంతకు నేనేమన్నా మర్చిపోయాను నువ్వు చెప్పమ్మా అని అన్నాను. యోబు కష్టాలనింది కదన్నా అనింది. యోబు కష్టాలనింది అన్నాను. యోబు అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న సంబంధం చూస్తే చేసుకున్నాడో లేదో బైబిల్లో లేదు, కానీ ఖచ్చితంగా ఒక మంచి భక్తిపరుడు అంటే కష్టపడి తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకున్నాడు. ఈడు అమ్మాయితో లేచిపోయి పెళ్లి చేసుకుని అన్నాడు. వీడు ఎలాగ చేసుకున్నట్టు పెళ్లి? అమ్మా నాయనకు తెలియకోకుండా క్రైస్తవుడై ఉండి లేచిపోయి గుడి దగ్గర పెళ్లి చేసుకున్నాడంట. ఈ అమ్మాయి ఈయనకు ఏ పోలిక పోలుస్తుంది చెప్పండి? ఎవరిని? యోబును. ఈమెకు సిగ్గులేదా? వాడికి సిగ్గులేదా? ఇది తెలియకుండా ఈయన నాకు సిగ్గులేదు అర్థం కాల. అంటే ఎంత దౌర్భాగ్యం అండి. పోల్చుకునే పోలికలో వీడికి కొవ్వెక్కి తల్లిదండ్రులు చెప్పుకోకుండా వెళ్ళిపోయి పిలుచకపోయి ఎక్కడో పెళ్లి చేసుకుంటే, యోబుకి వచ్చినారా కష్టాలు, నీకు రావడం ఏంట్రా, తగ్గిపోతాయి లేరా, ప్రార్థన చేసుకోరా అన్నా నేను అని అంటే, యోబు కానీ యోబు పిల్లలు కానీ తొడుగుపోయారండి. పోలికలు ఎలాగున్నాయి ఈరోజు? చాలామంది పోలికలు. కష్టం వస్తే ఎవరినో ఒకటి పోల్చుకోవడం, ఆ పోలికకు తగిన జీవితం ఉందో లేదో ఆలోచించరు ప్రియులారా. సో అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఆ కష్టాల ద్వారా నీకేదో పాఠం చెబితే నేర్చుకో. కానీ నేను యోబు అంతటోనంటే నేను గుంతలో నేను యోసేపు అంతటోనంటే నేను గుంతలో ఎవడు వేయలే, పైకి ఎవడు తీయలే, నిన్నెవడు అమ్మాలా, నిన్ను ఎక్కడికి వీళ్ళు తీసుకెళ్ళి ఆ దేశంలో ప్రధాని కాల, నువ్వు ఎక్కడన్నా ప్రధాని అవుతావా? నువ్వు ఎక్కడ కావు. మరి ఎందుకు పోల్చుకుంటున్నావు? నీలో ఎన్ని లోపాలు, ఎన్ని తప్పిదాలు, ఎన్ని పాపాలు. మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తే యోసేపు తన పిల్లలను, తన కొడుకులను ఇరుగురిని తండ్రి దగ్గరకు తీసుకొని వచ్చి, నా పిల్లలను దీవించిన ఆయన అన్నాడు. ఈరోజు ఆ తండ్రికి ప్రార్థన ఉంది యాకోబుకు, యోసేపుకు దైవికమైన భయం ఉంది. ఇప్పుడు నువ్వేమో నీ పిల్లల్ని ఏమైనా తీసుకెళ్ళి దీవించు అంటే ఆ అబ్బకు ప్రార్థన ఉండదు, ఈ నాయనకు ప్రార్థన ఉండదు. ఎలాగ పోల్చుకుంటారండి? యోసేపు దగ్గరకు వద్దాం. యోసేపు అన్నలందరినీ హింస పెట్టడానికి తన దగ్గర అధికారం ఉంది, ఏమైనా చేయొచ్చు యోసేపు. కానీ యోసేపు అన్న మాట అద్భుతకరమైన మాట అండి. నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని ఎలాగ మాట్లాడుతున్నాడు? ప్రేమగా. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈ జీవితాన్ని మనకి ఇచ్చింది ఎందుకంటే ప్రేమగా జీవించడానికి. అందుకే నేను చెప్పాను కదండి, ప్రేమ అంటే పండుగలప్పుడు మాత్రం కనపరుచుకునేది కాదు. ప్రేమ అంటే పెళ్ళిళ్ళప్పుడు కనపరిచేది కాదు. అప్పుడు బాగున్నారా అని. ఏమంటే ఆ బాగున్న వ్యక్తిని మధ్యలో కూడా ఒకసారి ఫోన్ చేసి పలకరించు, ఎలాగున్నావు అని, బాగున్నావా అని పలకరించు. ఏదో ఊతపదం మాదిరి పలకరిస్తున్నారే తప్ప నిజంగా హృదయ అంతరంగాల్లో నుంచి కలిగిన ప్రేమ కాదు. కానీ దేవుడు అన్నాడు, దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చిందట, ఆయన చెప్పిన మాట నేను కాదు, ప్రేమగా జీవించడానికి. ఇక్కడ యోసేపును చూస్తే కష్టపెట్టి బాధ పెట్టిన అన్నలతో ఎలాగ మాట్లాడుతున్నాడు? ప్రేమగా మాట్లాడుతున్నాడు. అన్నలతో మాట్లాడాడు, వాళ్ళ పిల్లలకు వాళ్ళకు భవిష్యత్తులను ఇచ్చాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనం మన కుటుంబ సభ్యులతోనైనా ప్రేమగా మాట్లాడుతున్నామా? కొంతమంది మాటలు పుల్లవిరుపు మాటలండి.
పుల్లవిరుపు మాటలు, ఇష్టం ఉండదు మాట్లాడడానికి. ఇక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ ముఖం పెట్టింటారు, ఏమాత్రం ఇష్టం ఉండదు. ఆరాధనలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, మోకాలంగి ప్రభును పైనుంచి దించుతారు కిందికి. కానీ ప్రేమించే స్వభావాలలో నిజమైన ప్రేమ ఉండదు. దేవుడు అంటున్నాడండి, ప్రేమ కలిగిన జీవితం చేయాలట మనం. అవునండి, లోకంలో మనం చూస్తే, మనం నివసిస్తున్న ఈ పట్టణంలోనే ఒకవేళ పులివెందులలో ఉన్న చర్చెస్ అన్నీ కలిపినా ఒక 20,000 మంది ఉంటారేమో ప్రభుని నమ్మిన వారు. అంతకన్నా ఎక్కువ అయితే డెఫినెట్గా ఉండరు. లెక్క వేసి చెప్పచ్చు 20,000 కన్నా ఎక్కువ ఉండరు కుటుంబాలు. కానీ పులివెందుల పాపులేషన్ ఒకవేళ 1 లక్ష నుంచి 2 లక్షలు అనుకుంటే తాలూకా నియోజకవర్గ సంబంధంగా ఈ 2 లక్షల మందిలో మెజారిటీ వారు 1,80,000 మంది ఉంటే 20,000 మందిలో నిన్ను, నన్ను, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని రక్షించుకున్నప్పుడు మనమే ఒకరితో ఒకరు ప్రేమ ఆప్యాయతలు పంచుకోకపోతే, మనమే మన కుటుంబాల మధ్య ప్రేమలు కలిగి ఉండకపోతే ఏం పరిచయం చేస్తామండి దేవుని మనం ఇతరులకు? ఎవరికి చెప్పగలం మనం? అందుకే యోసేపు జీవితం అంతా కూడా, నాన్న బతికినప్పుడు చచ్చిపోయినప్పుడు కాదు, జీవితం అంతా కూడా ఏముంది యోసేపు జీవితంలో? ప్రేమ ఉంది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ప్రేమ కలిగిన జీవితం చేసిన యోసేపు తన పిల్లలు దీవించబడ్డారు. అందుకే మీరు చూస్తారా, యోసేపు ప్రేమ కలిగిన జీవితాన్ని బట్టి యోసేపు కడుపున 2 కుమారులు పుట్టారు. ఒకడు మనష్షే, మరొకడు ఎఫ్రాయిము. వారిరువురికి గోత్రాలను ఇచ్చాడండి దేవుడు. మనష్షే అర్ధగోత్రం, ఎఫ్రాయిమీలు అని వారిని దేవుడు బహుగా దీవించాడు. కారణం, తండ్రి చూపిన ప్రేమ పిల్లలు అలవర్చుకొని దీవించబడ్డారు. అందుకే ప్రేమ కలిగిన జీవితం చేయాలి. 2వ వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. రూతు గ్రంథానికి వెళ్దాం. 2వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి. రూతు గ్రంథం సమూయేలు కన్నా ముందు ఉంటుందండి, ఎక్కడెక్కడో వెతుకులాడదు, న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. 13వ వచనాన్ని చూద్దాం. అందుకామె నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. చాలు ప్రియులారా. 2వది బోయాజు. ఊరు కాని ఊరు వదిలిపెట్టి వచ్చినటువంటి రూతమ్మతో ఎలాగ మాట్లాడుతున్నాడు? ఏం మీ బైబిల్ లేవా అండి? ఎలాగ మాట్లాడాడట? ప్రేమ కలిగి. చెప్పండి, పలకండి. పలుకుతుంటేనా మీకేమైనా మా ప్రేమ గుణాలు వస్తాయేమో. వాస్తవానికి రూతుది బెత్లెహేము కాదు. బెత్లెహేమా కాదు. రూతుది మోయాబు దేశం. అక్కడ నయోమికి కోడలైంది. అక్కడే ఆగిపోయింది ఒక కోడలు, ఓర్ప. ఈమె కూడా ఆగిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఆమె దయ కలిగింది. అరే, నా అత్త వృద్ధాప్యంలో ఉంది, భర్త చనిపోయాడు, తన కడుపున పుట్టిన కొడుకు లేదా నా భర్త చనిపోయాడు, ఒంటరిగా ఎలాగ బ్రతుకుతుంది? నేను కొంచెం బిడ్డ మాదిరిగా ఉంటే ఆమె జీవితం దీవెనకరంగా ఉంటుంది అని అనుకొని వెంట వచ్చింది. ఆ వార్త ఊరందరికీ తెలిసింది. పరిగె ఏరుకోవడానికి వచ్చినటువంటి బోయాజు తోటలో పని వాళ్ళ దగ్గర వెనకల పరిగె ఏరుకుంటుంటే బోయాజు కూడా తెలిసింది. ఈమె తన స్వజనాన్ని, తన స్వస్థలాన్ని వదిలిపెట్టి దేశముగాని దేశం వచ్చింది. ఇక్కడ ఈమెకు ఎవరూ దిక్కులేరు. అత్త కూడా వృద్ధాప్యంలో ఉంది. అంత మాత్రమే కాదు, విధవరాలు. ఈమె ఒక విధవరాలు అని బోయాజు ఆమె ఎడల ఎలాగ మాట్లాడాడు? ప్రేమగా మాట్లాడాడు. ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో అనుదినము వాక్య వీక్షకులుగా, సహకారులుగా ఉన్న తల్లి సమానులు, తండ్రి సమానులైన పెద్దలకు, అలాగే నన్ను గౌరవించి దేవుని వాక్యమును ప్రేమించే దైవజనులకు, సోదరి మనులందరికీ కూడా
మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ఈ 2025 సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియచేయుచున్నాను. వందనములండి. దేవుని మహాకృపను బట్టి 2020 సంవత్సరం ఒక 6 నెలలు ఈ టీవీ పరిచర్యను కొనసాగిద్దాం అని కొంత ధనాన్ని పోగు చేసుకుని పరిచర్యను ప్రారంభించాం. ప్రభు నమ్మదగిన వాడు. ఏదో ఒక రీతిగా తన బిడ్డలు గుప్పిలి విప్పుతూ ఈ 5 సంవత్సరాలు స్వార్థ కూడికల ద్వారా, టీవీ పరిచర్య ద్వారా దేవుని వాక్యం మీకు అందించడానికి సహాయం చేశాడు. ఈ 5 సంవత్సరాలలో కేవలం ఈ టీవీ పరిచర్య ద్వారా మాత్రమే 1800 పైబడిన సందేశాలు ప్రభు మీతో మాట్లాడాడు. ఇందులో నా గొప్పతనం ఏమి లేదండి. 1800 పైబడిన సందేశాలు మీ కుటుంబాలను దర్శించాయి. ఇక ముందుకు కూడా నేను అప్పుడే సందేశాలు కొన్నిటిని సిద్ధపరిచాను. సహాయము ప్రభువు చేయాలి. అందులో తన సహాయాన్ని, తన బిడ్డలను ప్రోత్సహించి గుప్పిలి విప్పుతూ ఉన్నప్పుడు నమ్మకమైన పరిచర్యలో వాటిని వెచ్చించి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, రక్షించబడిన ఆత్మలను ప్రభు రాకడకు సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, దయతో ప్రార్థించండి. మీ ప్రార్థన సహకారంలో జ్ఞాపకం చేసుకొనండి. వాక్యము కరువైపోతున్న దినాలలో కేవలము వాక్యము మాత్రమే 30 నిమిషాలు ప్రకటించడానికి ప్రభు సహాయం చేయలాగున రానున్న దినాలలో కూడా మరికొన్ని నూతనమైన విషయాలు ప్రభు మీతో మాట్లాడులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరొక్కసారి నన్ను అభిమానించి దేవుని వాక్యమును ప్రేమించే నా ప్రియులైన మీ అందరికీ ఈ సంవత్సరము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకుంటూ నిండు మనస్సుతో మీకు వందనములు తెలియచేయచ్చు మీ దైవజనుడు ఓ రూబేన్ గారు, పులివెందుల. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.